గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వచ్చేసి రాము. మా విలేజ్ వచ్చేసి ఇదే హైదరాబాద్ పక్కన కుంట్లూరు విలేజ్. ఇప్పుడు ఉండేది ఈ ఫంక్షన్ హాల్ వెనకనికి రాకుంటున్నా. నేను ఈ ప్లాట్ఫామ్ రాకముందుకు బేసికలీ ఒక డిగ్రీ స్టూడెంట్ అండ్ పార్ట్ టైమ్గా కోటి గుజరాతీ గలీలో మొబైల్ రిపేరింగ్ షాప్లో వర్క్ చేసుకుంటుండే. అలా వర్క్ చేసుకుంటున్న సమయంలో నాకు ఈ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది సొంత మా వదిన అరుంధత్ మేడం అండ్ మై అప్లయన్స్ వచ్చేసి సత్యం సార్, మై మెంటర్ సైల్ సార్. ఒకసారి గట్టి క్లాప్స్ కొడతారా? మీలో ఏదైతే ఈరోజు మీటింగ్ వచ్చిరో నేను కూడా ఒక 3 నెలలు అరుంధతి మేడం ఎమ్మడి పడితే పడంగా జిల్లాలో కూడా ద గ్రేట్ గురించి ఎంఎస్ఆర్ గారు మీటింగ్ అటెండ్ అయ్యి ఈ బిజినెస్ గురించి అండ్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మై మెంటర్ సైల్ సార్ ఇచ్చిన క్లారిటీ తీసుకొని సార్ ఇచ్చిన క్లారిటీ మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అన్డౌటెడ్లీ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. దీన్ని యంగ్ జనరేషన్ గా పట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కాబట్టి దీన్ని టేకప్ చేసి ఒక 2.5 సంవత్సరాలు అవుతుంది. 1.5 ఇయర్ పార్ట్ టైం చేసిన, 1 ఇయర్ నుంచి ఫుల్ టైం చేస్తున్నా. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 32 రూపాయలు ప్రోడక్ట్లు పర్చేజ్ చేసినప్పుడు. నా ప్రజెంట్ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,23,684 రూపాయలు. సార్ నాకు 1,00,000 వచ్చింది సార్, 20,000 రాలేదు. 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నా. ఏజ్ ఆఫ్ 24, 24 సంవత్సరాల అబ్బాయికి బయట 1,00,000 రూపాయలు వాళ్ళని ఇస్తారా? లేదు కదా. ఆ ఆప్షన్ దీంట్లో ఉంది కాబట్టి దీన్ని గట్టి ఎంచుకొని దాంతోపాటు ఒక 13 లక్షల వరకు మారుతి ఫ్రాన్స్ కార్డ్ తీసుకున్నా ఈ బిజినెస్ ద్వారా. దీంతో పాటు ఢిల్లీ వెళ్ళినా, గోవా వెళ్ళినా, మైసూరు కూడా వెళ్ళినా, నెక్స్ట్ ఆగస్ట్లో లండన్ కూడా వెళ్ళబోతున్నా. అది ఈ బిజినెస్ కున్న పొటెన్షియాలిటీ కాబట్టి డిసెంబర్ గోల్ నెలకు 5 లక్షలు గోల్ పెట్టుకున్నా. నా అండర్లో నన్ను నమ్ముకొని వచ్చింది. నాకు 1,00,000 వచ్చింది, నాకు కార్ వచ్చింది. నా అండర్లో కూడా 1,00,000 ప్లస్ 5గురికి కార్ ఇప్పాలని గోల్ గోల్ పెట్టుకొని వర్క్ చేసిన కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా అప్లయన్స్కి, మా మెంటర్కి, ఎంఎస్ఆర్ అసోసియేషన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రావు సార్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్, గ్రేట్ ఫ్యూచర్ అండ్ మిస్టేజ్. ప్లీజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. బాగున్నారా సార్? ఆకలి అవుతుంది కదా? బాగానే ఉన్నారు కానీ అవుతుంది, అందరికీ అవుతుంది ఆకలి. ఒక్క 10 నిమిషాలు ఒప్పక పట్టండి, ఓకేనా? సపోర్ట్ చేస్తలేరు? ఓకే, థ్యాంక్ యూ. నా పేరు నర్సింగ్ సార్. మాది ఇక్కడే ఇబ్రాహీంపట్నం. బేసిక్గా ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ని. వెస్టీజ్కి రాకముందుకు దాదాపు 7 సంవత్సరాలు కాలేజీలో వర్క్ చేసిన. అంతకుముందు గవర్నమెంట్ జాబ్ కోసం 3 సంవత్సరాలు ప్రిపేర్ అయినా. గవర్నమెంట్ జాబ్ రాలే. ఆ టైంలో జాబ్ చేస్తున్న టైంలో మీ అందరికీ అవకాశం వచ్చింది కదా, నాకు కూడా అవకాశం వచ్చింది. అవర్ గ్రేట్ లీడర్ విఎంసీఎం పాండు సారు, డిఈసిడి బాలం శ్రీనివాస్ సారు, వీళ్ళిద్దరు నాకు ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ దోస్తులు. మంచిగా చెప్పారు, చిలుకగా చెప్పినట్టు. వింటామా సార్? వినం కదా? వినలే నేను కూడా. ఎందుకు వినలే అంటే పాండు సార్కి 12 లక్షలు వస్తుందని తెలియక, సీని సార్కి 9 లక్షలు వస్తుందని తెలియక. ఇవి ఇన్కమ్ పక్కన పెట్టండి, కానీ ఎంతమందిని ముంచాలనో, ఫస్ట్ మనం ఎంత మునుగాలనో. ఇలాంటి అనుమానం ఉంటే వస్తామా? మరి నమ్మలేదంటే న్యాయం ఉందా లేదా? నేను తెలివిగల్లోనే నేను మోసం చేయవరిని మంచోని అనుకున్న పొరపాటు పడ్డా, కానీ వీళ్ళు చెప్తే పట్టించుకోలే. సంవత్సరం తిరిగేలోపు గవర్నమెంట్ జాబులు 2 వదిలేసారు. అర్థమవుతుందని చెప్పింది. నేను చదివితే 3 సంవత్సరాలు ప్రిపేర్ అయినా గవర్నమెంట్ జాబ్ రాలే, కానీ నా దోస్తులు ఏమో 2 గవర్నమెంట్ జాబ్లే వదిలేసారు. అప్పుడు అన్ని క్లోజ్ చేసుకొని ఇలాంటి మీటింగ్లో ఇబ్రాహీంపట్నంలో కూర్చున్నా సార్. అక్కడ బీబీ మేడం ఆయమ్మ, ఇప్పుడు ఆయమ్మ అనాలంటే సిగ్గవుతుంది. ఎందుకంటే రీసెంట్గా సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ, ఢిల్లీ సీఎం పేరు గుర్తులేదు, ఓకే గుప్తా అంట, వీళ్ళు సార్ ఏకా గుప్తా, వీళ్ళిద్దరి చేతుల మీదుగా అవార్డు తీసుకుని వచ్చింది సార్. ఆయమంటే న్యాయమేనా చెప్పండి? పైగా నెలకి 4.5 లక్షల రూపాయలు తీసుకుంటుంది. అలాంటి ఆయమ్మని చూసి సార్ జస్ట్ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఫుల్ టైం చేస్తే 1,08,000 రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ నా ఇన్కమ్. కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తే నేను ఒక్కరికైనా జాబ్ ఇప్పగలుగుతానని చెప్పండి? లేదు కదా. కానీ ఇప్పుడు నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు దాదాపు ఒక 80+ పైన ఉన్నారు, 80 మెంబర్స్. అందులో నా స్టూడెంట్ ఒకరు 58,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు సార్. మరి ఇలాంటి వర్క్ మనం చేయొచ్చా లేదా? అవునా కాదా? ఫేక్ మోసం తర్వాత సార్ వంట నూనె బయట వాడితే రోగం వస్తుంది. ఇక్కడ అదే వంట నూనె వాడుకుంటే రోగం తగ్గుతుంది అన్నప్పుడు వంట నూనె వాడొచ్చా లేదా? గుండెపోటు రావద్దు, 4 రోజులు గుండె గట్టిగా ఉండాలి అనుకుంటే ఫ్లాక్స్ ఆయిల్ వాడొచ్చా లేదా? అవిసె గింజలు, ఇలాంటి ప్రోడక్ట్లు ఉన్నాయి. ఫస్ట్ మనకు కోట్ల ఆస్తి ఉంది, బిజినెస్ అవసరం లేదు, ఆరోగ్యం కోసం వాడచ్చు కదా. అట్లా వాడుకున్న వాళ్ళు ఇలాంటి ఇక్కడ మాట్లాడిన వాళ్ళు లక్షల రూపాయలు తీసుకుంటోళ్ళు. ఓకేనా సార్? టైం ఎక్కువైపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే నేను తెలియక టైం వేస్ట్ చేసుకున్నా,
కానీ మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చే లీడరు బీబీ మేడం స్టేజ్ దగ్గర వెళ్ళిపోతుంది, రెడీగా ఉండండి. ఓకేనా? నా డిసెంబర్ ఇన్కమ్ 3 నుంచి 4 లక్షలు తీసుకోవాలని వర్క్ పెట్టుకొని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరసింహ సార్, కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ వెస్టే. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు అర్చన, మా ఐత్నూర్ పక్కన కుబ్దుల్లాపూర్ విలేజ్. బిఫోర్ వెస్టేజ్ హౌస్ వైఫ్. ఎందుకు హౌస్ వైఫ్ అంటే ఏ బిజినెస్ ఏ ఎక్స్పీరియన్స్ లేదు నాకు. ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మై గ్రేట్ లీడర్ విఎంసీఎం నెంబర్ పాండు సార్. పాండు సార్కి ఈ తరం కాదు, ఎన్ని తరాలను రుణపడి ఉంటా. ఈ రోజు ఇక్కడ మాట్లాడడానికి కారణం బీబీ మేడం, ఎంఎస్ఆర్ గురుజీ గారి మాటలు. వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో ఇక్కడ నిలబడ్డాను. ఫస్ట్ ఇన్కమ్ 11 రూపాయలు, హైయెస్ట్ ఇంకా 1,84,000. పవర్ ఆఫ్ వెస్టేజ్, పవర్ ఆఫ్ నా టీమ్ మెంబర్స్. నేను ఏమీ తెలియదు, నేను అనుకుంటా ఒక మట్టి ముద్దలా అప్లైనర్ చేతిలోకి వెళ్తే వాళ్ళు ఒక ఆకారం ఇచ్చి జీవం పోసింది అప్లైనర్. వాళ్ళని ఫాలో అవుతేనే, బీబీ మేడం చెప్పిన మాటలు వింటేనే ఈరోజు ఇక్కడ నిలబడ్డా. నా సొంత నాలెడ్జ్ కాదు, ఇంకొక నా టీం నా అండర్లో మంచి పొజిషన్లో వచ్చిన వాళ్ళు వచ్చారు. ఇందాక మాట్లాడిన శ్రవణ్ సార్, జంగే సార్, రమేష్ సార్, వెంకటేష్ సార్, లావణ్య మేడం, లహరి నరేందర్ మేడం సార్ వాళ్ళు. ఇంకా ఈరోజు మీటింగ్ అటెండ్ అయ్యిండు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ రంగారెడ్డి సార్. వీళ్ళే కాకుండా రైల్వే ఎంప్లాయీస్ మంచి పొజిషన్ నుంచి వస్తున్న వాళ్ళు అందరు రావడం వల్ల వాళ్ళు గట్టిగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది. ఇదే ధైర్యంతో నేను చెప్తున్నాను. నా డిసెంబర్ గోల్ 5 లక్షలు, నా టీంలో 10 మందికి లక్ష ఇప్పించి 5 లక్షలు తీసుకోవాలని గోల్తో పనిచేస్తున్నా. థ్యాంక్ యూ విషయం. థ్యాంక్ యూ మేడం, కంగ్రాచులేషన్స్. స్టార్టింగ్లో నేను కొత్తగా ఈ బిజినెస్కి వచ్చినప్పుడు మేడానికి 30,000 వచ్చేది. మేడానికి ఏం తెలియదు, ఎందుకు వచ్చింది అనుకున్నాను ఈ బిజినెస్లకు. ఏమి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు, ఏమి తెలియదు. నాకు తెలియదు సార్ అనేది వాళ్ళు ఉంటే, మేడం మీరు ముందు నుంచి బిజినెస్లో కంటే నాకు తెలియదు సార్ అనేది. సో నిలబడింది బస్, అంతే. ఒక్కటే బిజినెస్లో నిలబడితే 1,50,000 ఫర్ మంత్ ఇప్పుడు అర్చన మేడానికి. జస్ట్ నిలబడింది అంతే. బిజినెస్లో నిలబడితే సార్ 1 ఇయర్ నిలబడాలి. 1 ఇయర్ ఏం జరిగినా సరే నువ్వు నిలబడి. టీం ఎక్కడికి వెళ్ళి వస్తుందో, ఎట్లా వస్తుందో, ఎవరు వస్తారో నీకు కూడా తెలియదు అది, కానీ వస్తారు, ఎవరో వస్తారు. నీ తిరుగుతూ నువ్వు ఆల్రెడీ బిజినెస్ చేసి చెప్తుంటే ఆ భగవంతుడు ఒకసారి, అరే నీకు వేస్టేజ్ అంటే ఇంత పిచ్చి ఉంది, నీకంటే ఇంకా ఎక్కువ పిచ్చోని నీకు ఇస్తానంటాడు ఆ భగవంతుడు. అటువంటి వాడు నీకు ఇట్లా తగిలితే, నీ అండర్లో ఇంకా వస్తే నువ్వు ఎక్కడ పోతావు తోడిగా. జస్ట్ 1 ఇయర్ నిలబెట్టలు కావాలి. 2 నెలలు 3 నెలలు కొంటారు, 2 నెలలు కొంటారు. సార్ ఎవరు వస్తలేరు, ఏమన్నా తోటి అవుతలేదుగా సార్, మా మావాడు ఇట్లా అంటుండగా ఫేక్ అంటుండు సార్. ఆడు బాగా తెలివిమంతుడే కదా సార్. బయట ఇవన్నీ డైలాగ్ సార్. నేనేమంటున్నా, నీ బయట తెలివిన మనకి రాదు, ఇది వేరే, ఇది కొత్తది. మన తాత మన తండ్రి ఎవరు చేయలే ఈ బిజినెస్. సార్ ఇది కొత్తది, ఇది మీరు కూడా తెలుసుకోవాలి, మీరు కూడా మీటింగ్కే రావాలి. సార్ నేను ఎమ్మెల్యే కూడా మీటింగ్కే రావాలి. అవును సార్, ఇది డైరెక్టర్ కావాలంటే 5,500 పాయింట్లు చేయాలంటే ఆయన కూడా మీటింగ్లో వచ్చి కూర్చుంటేనే అర్థమవుతుంది ఈ బిజినెస్. ఏమైనా నాకేమన్నా తక్కువ లేవంటే లేవు. 1000 పాయింట్లు చేస్తే నేమన్నా ఇందులో డైరెక్టర్ అవుతారా అంటే కావు, నువ్వు కూడా 5,500 చేయాలి. సో సిస్టమ్, సో ఈ సిస్టమ్ అంతా అర్థం కావాలంటే మీరు మీటింగ్లకు రావాలి. అందుకే మీటింగ్. వేరే ఇంకేం లేదు. నువ్వు మీటింగ్లకు వస్తే కదా నీ మైండ్ సెట్ మారిపోతుంది, నువ్వు సక్సెస్ అయిపోతావు. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే, నెక్స్ట్ లీడర్ ప్లీజ్ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు వచ్చేసి జ్యోతి రవి. నేను హైదరాబాద్ తుర్కెంజర్ నుంచి వచ్చా. సో బిఫోర్ వెస్టేజ్ నా ఎడ్యుకేషన్ నేను చదువుకుంది MA BEd అండి. సో గవర్నమెంట్ జాబ్ కోసం పోరాటం చేసిన. సో జాబ్ వస్తే జీవితం మారుతుంది అని అనుకున్నా, బట్ రాలేదు. రాకపోవడం నా అదృష్టం. ఎసార్నో. సో జాబ్ రాకపోవడంతో ఏదో ఒక పని చేసుకోవాలని ఒక టాటా మోటార్స్లో 5,000 కోసం 5 సంవత్సరాలు వర్క్ చేస్తే నాకు అక్కడ వచ్చిన హైయెస్ట్ ఇన్కమ్ 10,000. వెస్టేజ్ని పట్టుకొని 2 ఇయర్ జర్నీ. మా అప్లైన్ నన్ను జాయిన్ చేసింది హరి సార్. సో మా గ్రేట్ అప్లైన్ స్వప్న మేడం, మెంటర్ ధనలక్ష్మి మేడం. సో MSR గురువు గారు అసోసియేషన్లో ఉన్నందుకు సో రియల్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సో అక్కడ 10,000 కోసం వర్క్ చేసి 2 సంవత్సరాల జర్నీలో ఫస్ట్ ఇన్కమ్ 50 రూపాయలు. 50 రూపాయలు వచ్చినప్పుడు 100 మందికి చెప్తే ఎవరు రాలేదు. అదే ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ 1,42,820 రూపాయలు. సో 5 సంవత్సరాలు వర్క్ చేసే
కనీసం నా పిల్లలకు ఒక సైకిల్ కూడా ఇప్పివ్వలేదు. బట్ వెస్టీజ్లో మరి 2 ఇయర్స్ జర్నీలో 5 మంత్స్ నేను కూడా బిలీవ్ చేయలేదు. 1.5 ఇయర్ జర్నీలో 14 లక్షల టాటా నెక్సాన్ కారు మా సార్కి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మా సార్ కూడా ఇక్కడే వచ్చి కూర్చున్నాడు. సో 5,000 కోసం పనిచేసిన దాన్ని 5 లక్షల చిట్టి మెయింటైన్ చేస్తూ నా పిల్లలకి ఇంటర్నేషనల్ స్కూల్లో 6 లక్షల ఫీజు పే చేసి మరి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నా పవర్ ఆఫ్ 15 సంవత్సరాల గవర్నమెంట్ ఎంప్లాయీ మా సారు. ఆర్టీసీ కండక్టర్ 30,000 జీతం, మరి లైఫ్ మారనటువంటి జీతంలో పనిచేయాలా? 2 సంవత్సరాలు గట్టిగా పట్టుకుంటే నీ 3 తరాల తలరాత మారుతుంది అని ఎంఎస్ఆర్ గురువు గారు మాటలు. ఇక్కడ ఈరోజు మీటింగ్ అటెండ్ చేసిన బాలన్సింగ్ సార్, పాండు సార్ మాటల్లో క్లారిటీ తెలుసుకొని సో నిలబడితే 1,42,000 టోటల్ గా 26 లక్షలు ఇన్కమ్ తీసుకున్న వెస్టీజ్ త్రూ డిసెంబర్ గోల్ 4 lakhs పక్కా తీసుకుంటా. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం జ్యోతి మేడం, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు వచ్చేసి లావణ్య, మాది వచ్చేసి ఇబ్రహీంపట్నం. బేసిక్గా నేను ఒక బిజినెస్ ఉమెన్ లీడర్స్. ఇక్కడ డబ్బుల కోసం అయితే రాలేదు, ఆరోగ్యం ఉందని తెలుసుకున్న, ప్రోడక్ట్స్ వాడినా చాలా బాగుంది. నా అప్లైనర్స్ వచ్చేసి అర్చన మేడం, బీబీ మేడం, పాండు సార్. ఒకసారి గట్టిగా ప్లస్. ఈరోజు ఈ స్థాయిలో ఒక క్రౌన్ డైరెక్టర్గా నాకు నేను కొనుక్కుంటే 90 రూపాయలు. ఇదే విషయం నలుగురికి షేర్ చేయడం వల్ల 1,52,000 హైయెస్ట్ చెక్ యాజ్ అ క్రౌన్ డైరెక్టర్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నిలబెట్టిన నా లైఫ్ లైన్స్ అందరికీ కూడా గట్టిగా అప్లాస్. ఒకసారి అన్నీ ఉన్న ఒక బిజినెస్ 13 సంవత్సరాలు చేసుకుంటూ కూడా కొన్ని లక్షల ఇన్కమ్ ఎర్న్ చేసి ఒక బిజినెస్ ఉమెన్ని అక్కడ పెట్టుబడి చేసి చాలా విరక్తి చెంది ఉన్నా. సో టైము టార్గెట్ లేని, బాస్ లేని వర్క్ చేయాలని డిసైడ్ అయిన లీడర్స్. జస్ట్ నా జర్నీ వచ్చేసి ఒక 2 ఇయర్స్ మాత్రమే. సో నేను కొంట 90 రూపాయలు ఈ బిజినెస్ పర్చేజ్ చేయడం వల్ల దాదాపు 2 సంవత్సరాలలో 27,93,750 రూపాయల ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల నేను తీసుకున్న ఇన్కమ్ ఏం చేసిన అంటే, చాలా మంది చెప్తారు నేను అప్పులు కట్టుకున్నాను, గోల్డ్ తీసుకున్నా, అది తీసుకున్నా అన్నీ చెప్తారు. సో నేను నా డబ్బులు నేను దేనికి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు లీడర్స్. నా పాకెట్ మనీగా నేను పెట్టుకున్నందుకు సో ఈ డబ్బులు వృధాగా చేయొద్దని ఒక్కటే గోల్ పెట్టుకున్నా. మా పాప 9th క్లాస్ చదువుతుంది, బాబు 10th. ఇప్పుడు అది దానికి ఒక 23 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లి చేయాలి కంపల్సరీ. సో నా డ్రీమ్ ఏంటంటే మా పాప పెళ్లి వరకు ఒక 2 కిలోల బంగారం చేయాలి, ఖచ్చితంగా త్రూ వెస్టేజ్ తీసుకోవాలని డిసైడ్ అయినా. ఇప్పుడు ఓవరాల్గా ఈ 27 లక్షలు కాస్త 33 తులాల బంగారం తీసుకోవడం జరిగింది సార్, త్రూ వెస్టేజ్. చూడండి ప్రజెంట్ ఇన్కమ్ ఇప్పుడు ఎంత వస్తుందంటే 1,52,000 ఇన్కమ్ తీసుకుంటున్నా. అదే విధంగా గోల్డ్ రేట్ కూడా చాలా పెరుగుతుంది, 97,000 చిల్లర అయింది తులానికి. సో నా ఇన్కమ్ పెరుగుతుంది, గోల్డ్ రేట్ కూడా పెరుగుతుంది. నేను భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా లీడర్స్? ఉందా? ఒక ఆడపిల్ల డిసైడ్ అయితే ఆల్రెడీ కడప దాటి బయటకు వచ్చిందని 13 సంవత్సరాల నుంచి ఒక బిజినెస్ ఉమెన్గా లీడ్ చేస్తున్నా. ఒక హౌస్ వైఫ్ని కాదు, ఒక టీచర్ని కాదు, ఒక జాబ్ హోల్డర్ని కాదు, యాజ్ ఒక బిజినెస్ ఉమెన్గా అక్కడ ఇన్కమ్ చాలా చూసినా. కానీ అంతకు మించి ఇన్ఫినిటీ ఇందులో ఉందని తెలుసుకున్నా. 90 రూపాయల చెక్ వచ్చినప్పుడే ఢిల్లీకి వెళ్ళిన. విజన్ ఏందనేది గౌతమ్ బాలి సార్ని చాలా దగ్గర నుంచి చూసిన. సో డిసైడ్ అయిన 13 ఏళ్ళ కష్టం అక్కడ ఉంది. 5 సంవత్సరాలు డిసైడ్ అయిన ఏం పెట్టుకుంటే ఖచ్చితంగా 20 లక్షల పైన ఇన్కమ్ తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేసిన లీడర్స్. ప్రజెంట్ నా కింద దాదాపు ఒక 200 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. చాలా చిన్న లీడర్స్ కూడా వచ్చినారు, హౌస్ వైఫ్స్ వచ్చారు, బట్టల షాప్ బిజినెస్ ఉన్నారు, మంచి జాబ్ ఆపర్చునిటీ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు నా ఇన్కమ్లో నా టీం మెంబర్స్గా లీడ్ చేస్తున్నారు లీడర్స్. సో ఒక్కటే లీడర్స్కి అందరికీ ఏం చెప్తున్నారు, లేడీస్కి మాత్రమే ఎస్పెషల్లీ సాకులు చెప్తే మాత్రం మన జీవితం సంకనాకిపోతుంది. ఆల్రెడీ 35 సంవత్సరాల పైన ఉన్నాం. మనం ఏం సెట్ చేసుకునే పరిస్థితుల్లో లేము. కానీ మనం ఉన్న పొజిషన్ మన పిల్లలకి ఇవ్వద్దు అంటే వన్ అండ్ ఓన్లీ బిజినెస్, ఓన్లీ ఆపర్చునిటీ, దట్ ఈస్ వెస్టేజ్. దీన్ని దయచేసి ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు లీడర్స్. అన్ని ఉన్నదాన్ని అన్ని తగ్గించుకొని ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో డిసైడ్ అయినా. డిసెంబర్ 25 అక్షరాల నా చెక్ 5 లక్షల పైన ఉంటుంది. సో నా టీం మెంబర్స్ ఆల్రెడీ 2 వచ్చారు 1 లక్ష పైకి. వాళ్ళ
10 మందికి లక్ష పైన ఇన్కమ్ ఇప్పించుకుంటూ నేను ఒక 5 లక్షల ఇన్కమ్ తీసుకోవాలి, మా సార్కి ఒక 50 లక్షల పైన కార్ గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ చేసి వర్క్ చేసిన. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్.